వెల్కమ్ టు A9 టీవీ। ఈ తులసి బాబుకు ఎంత అతి ఉంటే విచారణ కోసం అనుచరుల పేరుతో కొంతమంది బూకలు వేసుకుని వచ్చాడు। కార్లకు టీడీపీ ఎన్టీఆర్ చంద్రబాబు ఫోటోలు పెట్టుకుని వచ్చాడు। అసలు ఈయన టీడీపీనో కాదో ఎవరికి తెలియదు। పసుపు చొక్కా కూడా వేసుకుని వచ్చాడు। పోలీసులను బెదిరించడానికి చీఫ్ ట్రిక్స్ ప్లే చేశాడు। చివరికి అరెస్ట్ అయ్యాడు। ఈయన చేసిన అతికి పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ ఖాయమని జోకులు పెరుగుతున్నాయి। ఎన్టీఆర్ జిల్లా గుడివాడ టీడీపీ నేత విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు కామేపల్లి తులసిబాబును అరెస్ట్ చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ప్రకటించారు। ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు ఆయన హాజరయ్యారు। ఒంగోలులోని ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయన్ను జిల్లా ఎస్పీ అర్ధరాత్రి వరకు విచారించారు। విచారణ ముగిసిన అనంతరం ఆయన అరెస్ట్ చేశారు। నేడు కామేపల్లి తులసిబాబును గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు। రఘురామకృష్ణంరాజుపై కస్టడీలో హత్యాయత్నం చేసిన కేసులో తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు। మామూలుగా అయితే ఆయన్ను ప్రశ్నించి పంపేసేవారమని, కానీ కొంతమంది వేసుకొచ్చి పోలీసుల్ని బెదిరించారు। దర్యాప్తు అధికారాన్ని కూడా వీఆర్ఓలకు పంపుతారని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది। దీంతో చూసి పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు। కామేపల్లి తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యేకు దగ్గర మనిషి అన్న సమాచారం ప్రచారం అవుతాయి। ఆయన గుడివాడకు చెందిన వ్యక్తి కాదు, ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి। అటు విజయబాలకు ఇటు సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ కు కూడా దగ్గర వ్యక్తి। ఈ తులసిబాబుతోనే రఘురామకృష్ణంరాజు కొట్టించారు। ఫోన్ అన్బ్లాక్ చేయమని ఒత్తిడి తెచ్చారు। ఆయన గుండెలపై కూర్చున్నారు। అసలు ఇలా పోలీస్ కస్టడీ రూమ్ లోకి ఓ ప్రైవేట్ వ్యక్తి రావడమే అరాచకమే అంటే చేసుకోవడం। వెనక్కి పెట్టుకోవా గొడవ చేస్తున్నావు, మీరు వాగ్వాదం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి। శాస్త్రంగా కరెక్టా రోడ్డు మీద పెట్టారు కదా, ఒకరోజు మీరు అందరూ మాట్లాడాలి। ఇప్పుడు మీరు చెప్పేది మీరు నేను చెప్పేది ఇప్పుడు మేము ప్రశాంతంగా ఎవరి కాడు కాళ్ళు వస్తే కార్లో కూర్చున్నారు, బయట కూర్చున్నారు, అట్లా కాదు। ఇప్పుడు బయట అదే మా నాయకులు లోపల ఉంటే ఊళ్ళో కూర్చొని గురువాళ్ళు కూర్చున్నారు। నాయకులు లోపల అంటే ఇల్లీగల్ కస్టడీ కాదు, ఎగ్జామినేషన్ కోసం మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము। మేము రోడ్డుకి ధర్నా చేస్తున్నాము। నేనేమంటున్నాను, మేము రోడ్డు ధర్నా చేస్తున్నాము, వాళ్ళని ఇచ్చాము, ఏమన్నా మాట్లాడాము, కారు రోడ్డు మీద కనీసం రోడ్డు మీద తగిన
స్కీము అని అంటలా ఏం మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు అంటున్నాం. చాలా జనాలు ఉన్నారు. ఎవరు ఏం చేస్తున్నారు? ఇది సెక్యూరిటీ జోనా కాదా? ఇల్లీగల్ పని చేయలేదు కదా సార్ ఇక్కడ. ఎలా కనబడింది? ఎలా కనబడింది? సార్ ఏ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర జనం ఉంటారు, సీఎం ఆఫీస్ దగ్గర జనం ఉంటారు, చంద్రబాబు గారి ఇంటి దగ్గర జనం ఉంటారు. ఎస్పీ గారి ఆఫీస్ అంటే ఏంటి? ప్రజలందరికీ అందుబాటులో